ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు 19వ పాసురం. తిరుప్పావైలో 1 నుంచి 15వ పాసురం వరకు 15 మంది గోపికలను లేపటం, 16వ పాసురం నుంచి స్వామిని అమ్మవారిని లేపటం ఉంటుంది. దీనిలో అనగా ఈ పాసురంలో అంతరార్థాలు కూడా చాలా ఉన్నాయి. గోపికలు స్వామి వారు అమ్మవారి గది తలుపు కన్నంలోంచి అమ్మవారిని స్వామిని చూశారు. చూసి వారి యొక్క అన్యోన్యతను దర్శనం చేసుకుని ధన్యులవుతున్నారు. ఆ గదిలో మంచం చుట్టూరా గుత్తులు గుత్తులుగా వేళ్లాడుతున్న దీపాలు. ఆ గదిలో దీపములు ఎలా ఉన్నాయంటే కొన్ని స్టాండ్ దీపాలు, మరికొన్ని వేళ్లాడుతున్న దీపాలు, మరికొన్ని సాలబంజికలు అనగా దీపం పట్టుకున్న బొమ్మలు. ఈ విధమైనటువంటి దీపాలతో ఆ గది చాలా శోభాయమానంగా ఉంది. తరువాత మంచం గురించి వివరిస్తాను. ఆ మంచం ఎంత అద్భుతం అంటే, ఆ మంచం 4 ఏనుగు దంతపు కోళ్లతో ఉంది. ఆ ఏనుగు దంతపు కోళ్ళు ఏంటంటే, స్వామివారు కువలయాపీడనం అనే ఏనుగుని సంహరించి తెచ్చిన దంతాలు. ఆ ఏనుగుకి విశేషం ఏంటంటే, సహజంగా 2 దంతాలు ఉంటాయి ఏనుగుకి, కానీ దీనికి 4 ఉన్నాయి. ఆ దంతాలే ఈ మంచపు కోళ్ళు. ఈ మంచానికి 5 లక్షణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఈ మంచం చలికాలం వెచ్చగా ఉంటుంది, ఎండాకాలం చల్లగా ఉంటుంది, సహజమైన పరిమళంతో ఉంటుంది ఈ మంచం. ఇంకా అతి సుకుమారంగా ఉంటుంది, అతి శోభాయమానంగా తెల్లగా ఉంటుంది ఈ మంచం. ఇంకొక 5 లక్షణాలు, ఇంకో అంతరార్థం ఉంది. స్వస్వరూపం, పరస్వరూపం, ఉపాయస్వరూపం, విరోధి స్వరూపం, ఫలస్వరూపం. వీటిని అర్ధపంచకం అంటారట. ఇంకొక విశేషార్థం ఏంటంటే, ఈ 5 లక్షణాలు భగవంతుడు, అమ్మవారు, ఆచార్యులు, ఆళ్వార్లు, భాగవతోత్తములు అంటే అటువంటి అద్భుతమైన మంచం. ఆ మంచానికి అద్భుతమైనటువంటి ఏనుగు దంతపు 4 కోళ్ళున్నాయి. వీటిల్లో కూడా పరమార్థం ఉంది. ఈ 4 కోళ్ళు 4 వేదాలకు ప్రతీక ఒక అర్థం. ఇంకొకటి దేవ మనుష్య తిరియక్ స్థావరం, అంటే దేవతలు, మనుషులు, పశుపక్షాదులు కదలకుండా ఉండే స్థావరం అంటే చెట్లు అవి అన్నమాట. ఇంకా 3వ పరమార్థం సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్య ముక్తులు అనేటువంటి 4 రకాల మోక్షాలకి ప్రతీకలట ఈ 4 కోళ్ళు. ఇంకొక పరమార్థం ఏంటంటే, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలకి ప్రతీకలట. ఇంత అద్భుతమైనటువంటి మంచంపై స్వామివారు అమ్మవారి వక్షస్థలంపై తలబెట్టుకుని పడుకున్నారన్నమాట. అలాంటి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ధన్యులవుతున్నారు. గోపికలు పిలుస్తుంటే స్వామివారు తలుపు తీయటానికి వెడుతుంటే అమ్మవారు తన నల్లటి కళ్ళతోటి వెళ్ళొద్దని సైగ చేస్తోంది. ఇందులో అర్థం ఏంటంటే, నిజంగా వెళ్ళొద్దని కాదు, అక్కడ స్వామివారు నేను వెళ్తాను భక్తులు పిలుస్తున్నారు అని ఆర్తిగా ఎంతో ప్రేమగా వెళ్ళటం అమ్మవారికి ఇష్టం అన్నమాట. అందుకని వెళ్ళొద్దంటోంది. చూసారా, ఈ విధంగా ఈ పాసురాల్లో ఎంత అంతరార్థాలు ఉన్నాయో. ఈ పాసురం చాలా ముఖ్యమైనటువంటి పాసురం. ఇప్పుడు పాసురం చదువుతాను. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசைனத்தின் மேலேறி கொத்தலர் பூங்குடல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடைந்த மலர் மார்பா
வாய் திருவாய் மைத்தங்கண்டினாய் நீயுண்மணாளனை எத்தனை போதும் துயிலை ஒட்டாய் காண் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் తత్తువమన్రు తంగవేలోరెంబావాయ్. దీంట్లో భావం, నీలాదేవిని శ్రీకృష్ణుని కలిపి లేపుట అర్థించడం మా కర్తవ్యమై ఉన్నది అని ఆండాళ్ళ తల్లి గోపికలతో అంటోంది. చుట్టూ దీపములు వెలుగుతుండగా కువలయాపీడనమును ఏనుగు దంతముల వంటి కాళ్ళు కలిగిన మంచముపై మృదువైన శీతలత్వము, మార్దవము, విశాలత్వము, సుగంధత్వము, శ్వేతము మొదలైన పంచలక్షణ సమన్వితమైన శయ్యను అధిరోహించి గుత్తులు గుత్తులుగా వికసించియున్న పుష్పములకు ఆధారభూతమైన శిరోజములను కలిగి ఉన్న నప్పిన్న పిరాట్టి యొక్క అనగా నీలాదేవి యొక్క ఉన్నతములైన స్థనముల యొక్క గిరితలములపై శయనించుచున్న విశాలమైన వక్షస్థలముచే శోభిల్లిడివో స్వామి, నోరు విప్పి ఒక మారు పలుకువయ్యా. కాటుకు వంటి నల్లనైన విశాల నేత్ర శోభను కలిగి ఉన్న ఓ నీలాదేవి, నీవు నీ పతిని ఒక్క క్షణమైనను నీ అందున్న మోహంను వీడి మా వద్దకు వచ్చుటకు అంగీకరింపుకుంటివే. ఆ కొంచెం కూడా భర్త యొక్క విశ్లేషణ సహింపలేకుంటివా? ఇది నీ యొక్క పురుషకార స్వరూపము తగినది కాదు కదమ్మా. నీవలే మేము కూడా అతనికి అనన్య అర్హ శేషభూతులమే కదా. కాన కరుణించి కొంచెం అవకాశం ఏమమ్మా తల్లి. అట్టి అవకాశము నీవు ఇచ్చితివేని మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూపం మంగళప్రదముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయం లేదు అని ఆండాళమ్మగారు నీలా శ్రీకృష్ణులను వేడుకుంటున్నారు. కృష్ణం వందే జగద్గురుం.